ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఏ అంశంలో కూడా స్పందించినటువంటి తెలంగాణలో ఏ ఇష్యూ జరిగినా సరే మీ బీజేపీ పెద్దలు కానివ్వండి, కేంద్ర మంత్రులు కానీ అల్లు అర్జున్ అంశంలో ఎందుకు స్పందిస్తున్నారు? కేంద్ర మంత్రులతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు కూడా దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారా? అంటే రాజకీయంగా మీరు వాడుకుందాం అనుకుంటున్నారు అల్లు అర్జున్ ఇష్యూని? మోహన్ బాబు విషయంలో నేను మాట్లాడినా అని చెప్పిన, మీరు వినకపోతే నేనేం నేను చేయలేదు. కేంద్ర నాయకత్వం కూడా కేంద్ర మంత్రులు కూడా అల్లు అర్జున్ విషయంలో మేము మాట్లాడినామన్నా, మీరు చూడకపోతే మేము చేయలేము. మూసీ విషయంలో మేము మాట్లాడినాం. మా మంత్రి కిషన్ రెడ్డి గారితో సహా అందరం పోయి మూసీలో మురుగు నీళ్ళలో 3 రోజులు ఉండురని ముఖ్యమంత్రి చెప్తే పోయి ఉండి వచ్చినాం. ఎట్లుంటుందో చూసి వచ్చినాం. మేము స్పందించండి, ఇక్కడ ప్రతి దగ్గర స్పందిస్తున్నాం. హాస్టల్లోకి పోయినాం, గవర్నర్ గారు వచ్చారు, మేము పోయినాం. ఏడ స్పందించట్లేదు మేము. ఏ ప్రజా సమస్య మీద మేము స్పందించలేదు. అందరిలో స్పందిస్తాం మేము. పేదోడి కష్టం వచ్చినప్పుడు, వ్యవస్థలో ప్రభుత్వం ఒకరిని టార్గెట్ చేసినప్పుడు, ప్రభుత్వం అనేటువంటి బలమైనటువంటి ఏజెన్సీకి వ్యతిరేకంగా ఒక ఇండివిజువల్ పోరాడుతున్నప్పుడు వాడు బలహీనుడే, డబ్బున్నోడు అయినప్పటికీ కూడా. అట్లాంటి పక్కన ఉండాలనుకున్నాం. మా పార్టీ పుట్టిందే అంత్యోదయ కాన్సెప్ట్లో కొట్లాడుతున్నాం. అర్థం అల్లు అర్జున్ గరీబోడని కాదు. అంత్యోదయాలు ఏం చెప్తారు? పేదోడు who cannot fight against the individual, against the state, వాళ్ళ తరఫున నిలబడతాం. తప్పేముంటుందన్న? అంటే ఒక వకీల్ సాబ్గా అల్లు అర్జున్ కేసుని మీరు టేకప్ చేస్తారా? ఆయన వచ్చి అడగాలి, ఫీజు ఇవ్వాలి కదా. ఏం లేకుండా ఉత్తగా నేను ఎందుకు వాదిస్తాను? వకీల్ అంటే ఫీజు తీసుకొని వాదించేటోడు. అట్లా ఫీజు ఇస్తే తప్పకుండా వాదిస్తాం. ఎంత ఫీజు కావాలి మీకు? అది క్లయింట్కి వకీల్కి మధ్యలో ఉండే సంబంధం, అది ఓపెన్ ఎయిర్లో డిస్కస్ చేసే సంబంధం కాదు. ఓకే, ఒకవేళ అల్లు అర్జున్ కేసు మీరే తీసుకుంటే మీకున్న ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? ఏ పాయింట్ తీసుకుని మీ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు? అలా కేసు ఏముందని ఫస్ట్ అలా కేసు ఏముంది అంటున్నా. పెట్టారు పర్మిషన్ ఇచ్చిన పోలీసులు అంటే పెట్టుడు చాలా పెడతారు ఈ దేశంలో. చాలా మంది మీద చాలా కేసులు. కల్పబుల్ హోమిసైడ్ పెట్టారు, గ్రేవియస్ హట్ 118A రానిరు, ఛార్జ్ షీట్ అయినారు సార్ తొందరగా. అందులో ఏముందని అసలు ఏం నిలబడుతుంది అని కేసు? నిలబడదా? ఏం నిలబడుతుంది? అదే అందుకని ఏమంటున్నాను నేను వకీల్ అయినప్పుడు నేను కోర్టులో మాట్లాడాల్సింది. థియేటర్లో ఎట్లా మాట్లాడగలుగుతాను, స్టూడియోలో ఎట్లా మాట్లాడగలుగుతాను? డెఫినెట్గా పోలీసులు ఛార్జ్ షీట్ వేస్తారు. ఛార్జ్ షీట్ వేసినాక మాట్లాడతాం. ఇంకొక 10 ఏళ్ళ తర్వాత ఇదే రోహిత్, ఇదే రఘునందన్ మళ్ళీ మాట్లాడతారు అదే కేసు గురించి. ఏమవుతుంది, అక్విటల్ అవుతుందా, శిక్ష పడుతుందా చూసినాక మాట్లాడతాం. రఘునందన్ రావు గారు, ఇప్పటికే బండి సంజయ్ లాంటి వాళ్ళు 14% అంటూ ఉన్నారు. ఇక్కడ రేట్ల గురించి, పర్సంటేజ్ల గురించి. అలాగే ఏపీ నుంచి ఒక మాజీ మంత్రి కూడా మాట్లాడారు, అంబటి రాంబాబు, సోఫా సెట్ అంటూ మాట్లాడారు. సో ఎలా చూడాలి దాన్ని? నేను ఇందాకే చెప్పిన సార్, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, అంబటి రాంబాబు గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. మీరు నన్ను అడిగితే నా అభిప్రాయం చెప్తాను. వారి అభిప్రాయాన్ని డినే చేసే అధికారం నాకు లేదు. వారు ఏ సందర్భంలో మాట్లాడినరు, వారికి ఏ సోఫా కనబడ్డది, వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఏమైనా సోఫాలు వచ్చినాయా, లేకపోతే వాళ్ళ నాయకుడు ఏమైనా సోఫాలు తీసుకొని సీట్లు ఇచ్చిండా, అవన్నీ నేను ఎందుకు మాట్లాడతా సార్? అది వాళ్ళ పార్టీ, వాళ్ళ ఇష్టం, వాళ్ళు మాట్లాడుకుంటారు. నాకేం సంబంధం? అది బండి సంజయ్ కూడా 14% సోఫా చూడలేదు, పుష్ప చూడలేదు, నాకేం సంబంధం ఉంటుంది? సోఫాకి పుష్పకి నేను సోఫా అన్నాను కానీ పుష్పలో సీన్ అని చెప్పలేదు. మరి పుష్ప చూడలేదు. నేను అదే అంటున్నాను, డైవర్షన్ అంతా మీరు పుష్ప నుంచే తీసుకుపోతారు కాబట్టి నేను పుష్ప చూడలేదు, అంబటి రాంబాబు గారు మాట్లాడింది చూడలేదు, సోఫా గురించి తెలియదు, సోఫాలలో పైసలు పెడతారనేది కూడా తెలియదు నాకు. రాంబాబు గారు చూపించారని ఎవరు అంటే నేను విన్నాను అంతే. మీలా ఇట్లే అడిగినారు ఇందాక పొద్దునేదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఇట్లా అడిగితే చెప్పాను నేను. అట్లా సోఫాలలో పైసలు పెడతారని నాకు తెలియదు, మరి రాంబాబు గారికి తెలిసేమో మరి అంటున్నాను. శ్రీధర్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. రఘునందన్ రావు గారు, మీరు ఇందాక మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీ పార్టీ కాదని అన్నారు. కానీ ఏపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యే రేవంత్ చేసినటువంటి దాన్ని సమర్థించి మద్దతు ఇచ్చాడు. ఆయన మీ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి మీరు ఎట్లా చూస్తారు? ఇంకొకటి రెండోది ఏంటంటే భేటీ, సీఎంతో భేటీ సినీ ప్రముఖులకు సంబంధించి ఏం జరిగిందంటారు? అక్కడి నుంచి కేసు ఏమన్నా తగుముఖం పట్టిందని అనుకుంటున్నారా? ఈ రెండు సార్, రేవంత్ గారిని కలవడం వల్ల, అంటే ముఖ్యమంత్రి గారిని సినీ ఇండస్ట్రీ వాళ్ళు కలవడం వల్ల కేసు ఏదో వీక్ అవుతుంది, కేసు ఏదో స్ట్రాంగ్ అవుతుంది అని నేను అనుకోను. కేసు ఇన్వెస్టిగేట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కాదు, పోలీసు వాళ్ళు చేస్తారు. సాక్ష్యాలు ఆధారాలు ఉంటే వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, ఖచ్చితంగా ఫైల్ చేస్తారు. ఇలా కాకపోతే నెలకు ఫైల్ చేస్తారు, ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సిందే. సో దానికి సంబంధించి కాదు. కానీ గద్దర్ గారి పేరిట నెలకొల్పినటువంటి అవార్డుల ప్రకటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదో కొంత కన్ఫ్యూజ్ అయినట్టుంది. సినీ ఇండస్ట్రీతోటి ఈ రిఫ్ట్ కొనసాగితే రేపు మళ్ళీ మనం అవార్డులు ప్రకటించిన తర్వాత ఏమన్నా అది నెగటివ్ సిగ్నల్ పోతుందేమన్న భయంకి ఉభయతారకంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నట్టు నాకు అర్థమైంది. ఇంకొకటి, విష్ణుకుమార్ రాజుకు సంబంధించి మీరు స్పందించలేదు. విష్ణుకుమార్ రాజు గారు ఏమన్నారు? ఆయన అన్నది రేవంత్ చేసింది సమర్థిస్తున్నాం, రేవంత్కు సంబంధించి అక్కడ తీసుకున్న చర్యలు సరైనవి అల్లు అర్జున్ విషయంలో అనేటట్టు మాట్లాడారు. మీ ఎమ్మెల్యే, మీ బీజేపీ ఎమ్మెల్యే దూరంకి వెళ్ళి చూసారు కదా, వైజాగ్ నుంచి చూసుంటారు విష్ణుకుమార్ రాజు గారు. హైదరాబాద్కి వచ్చి అంటే ఆయన కైన్ను మిడిల్లో చూసినట్టారా, అటుపక్క ఇటుపక్క కాకుండా? అదే దూరం నుంచి చూసారు కాబట్టి వారికి సబ్జెక్ట్ పూర్తిగా తెలియక ఏమన్నా అన్నారేమో, నేను వినలేదు. వారు ఏమన్నారో నేను వినలేదు. వారు సీనియర్ ఎమ్మెల్యే, వారు అట్లా మాట్లాడతారని కూడా నేను అనుకోను. బట్ వాట్ ఈ సైడ్ ఈజ్ ఐ డోంట్ నో. బట్ చెప్పినా కానీ వారి అభిప్రాయం వారు చెప్పి ఉంటారు. వాట్ ఈజ్ రాంగ్? ఒకరికి మంచి కనబడేది ఇంకొకరికి మంచి కనబడకపోవచ్చు కదా. అందరికీ మంచిగానే కనబడాలంటే నేను అదే చెప్పినాను. నువ్వు చూసే వ్యక్తి బట్టి, చూసే కళ్ళని బట్టి ఉంటుంది. అట్లా చూసిన సందర్భాన్ని బట్టి. గద్దర్ అవార్డ్స్ అన్నారు కాబట్టి, గద్దర్ అవార్డ్స్ ఫిలిం ఇండస్ట్రీ వాటిని వ్యతిరేకించింది, గద్దర్ పేరును అనేది ఒక చర్చ ఉంది.
దానికోసమే మరి భయపెట్టి ఇక్కడ వీళ్ళను కూర్చోబెట్టుకోవాలని అనుకుంటున్నారా మీరు? సో నాకు కొన్ని విషయాల్ని తెర మీద మాట్లాడలేము, కొన్ని విషయాలకి మధ్యలో చాలా రకరకాలైనటువంటి చర్చలు, ఒపీనియన్స్, షేరింగ్ ఆఫ్ డయాస్ అనేవి జరుగుతాయన్న. అందులో ఏం జరిగిందో నేను ప్రత్యక్ష సాక్షిని కాదు, పరోక్ష సాక్షిని కూడా కాదు. బయట పేపర్లలో వచ్చింది విన్నది మాత్రమే చెప్పిన నేను. గద్దర్ అవార్డుల పేరిట ఏదో కొంచెం గందరగోళం నిలవకున్నదని, దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించాలనుకున్నదని కొంతమంది మీడియా మిత్రులు మాట్లాడినటువంటి అంశం. సో ఉభయతారకంగా ఘర్షణ వాతావరణం నెలకొడకుండా ఏదైనా మాట్లాడుకుంటే అక్రాస్ ద టేబుల్ దేని మీద డిస్కస్ చేసినా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఎందుకంటే ఈ దేశంలో నక్సలైట్లతోటే చర్చలు అక్రాస్ ద టేబుల్ కూర్చొని ప్రభుత్వాలు నడుపుతున్నాయి, చర్చలు చేస్తూ ఉన్నాయి. ఏ సమస్యనైనా పరిష్కరించుకోవాల్సింది డిబేట్స్, డిస్కషన్స్ ద్వారా అని అనుకున్నప్పుడు అది సినీ పరిశ్రమతో చర్చలు జరిపితే తప్పేముంది, ఇంకెవరితో చర్చలు జరుపుతారు? అంటే సినీ ప్రముఖులు తగ్గి వెళ్ళారు అని అనిపిస్తోందా, రేవంత్ రెడ్డి రప్పించుకున్నారని అనిపిస్తుంది? అన్న దీంట్లో తగ్గడం ఎక్కడం అనేటువంటి ఇట్లాంటి మాటలు గౌరవప్రదంగా ఉండే ఎవరికి కూడా. ఉభయతారకమైన పదం నేను అందుకనే చెప్పిన నేను. ఇద్దరికి అవసరం ఉన్నది కాబట్టి ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. కొట్లాడుకోకుండా మాట్లాడుకోవడానికి మనం సామరస్యంగానే మాట్లాడుకున్నారు. భారతదేశ కోర్టులే కాదు, ప్రపంచంలో ఉన్న కోర్టులన్నీ కూడా మీడియేషన్ చేయండి, ఆర్బిట్రేషన్ చేయండి, కౌన్సిలింగ్ చేయండి అని చెప్తారు. ఆఖరికి భార్యాభర్తలు కొట్లాడితే కూడా రాగానే పోలీస్ కేసు ఎటకుర్రి, కూర్చోబెట్టుర్రి, ఇద్దరిని సంధాయించుర్రి, నెగోషియేషన్ చేయండి అన్నారు. అట్లా వాళ్ళిద్దరే ఒక అండర్స్టాండింగ్ వచ్చి నెగోషియేట్ చేసుకుంటే మీకు నాకు ఉండాల్సిన బాధ ఏముంటుంది? సో దానిపైన మీకు అభ్యంతరాలు ఏమి లేవు? ఎవరికైనా అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదా అంటున్నాయి. మియా బీవీ రాజీ అయితే కేసు క్యా అంటాడు కోర్టులో. అంటే తనకుంది, భార్య వచ్చింది, కేసు పెట్టింది, భర్త మీద కేసు పెట్టింది, కొద్ది రోజుల తర్వాత ఇద్దరికి జ్ఞానోదయం అయింది, భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉంటామన్నారు. జడ్జి గారికి ఉన్న బాధ ఏంది మధ్య? అంటే కొంతమంది టార్గెట్ చేసి పరిశ్రమను తన దగ్గరికి రప్పించుకున్నారు, తను చెప్పాలనుకున్న చెప్పి పంపించేశారని అంటూ ఉన్నారు. అలా కాదు, మంచిగానే చర్చలు జరిగాయి, సమస్యలో ఆ 4 గోడల మధ్యలో ఏం జరిగింది అనేది సినీ పరిశ్రమ పెద్దలన్నీ చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలన్నీ చెప్పాలి. అంటే ఒక ఇద్దరి మధ్య ఫోన్లో ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు కూడా మీరు చెప్పేస్తారు. 4 గోడల మధ్య ఒక 20, 30, 40 మంది కూర్చొని మాట్లాడుకున్నారు అనేది మీకు ఏం తెలియదు, రైట్? అదే ఉభయతారకంగా చర్చలు జరిగినాయని చెప్పిన నేను. అకల్మన్కు ఇషారా బస్ ఇంత మంచిగా చెప్పిన కదనే. అది సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదా ప్రభుత్వానికి గద్దర్ అవార్డుల విషయంలో ఉన్న ఇబ్బందులు కావచ్చు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. నేను మంచిగా చెప్పిన మా కోర్టు భాషలో, మియా బీవీ భార్య భర్త ఇద్దరు రాజీపడ్డారన్నా, జడ్జిగా నీకేంది బాధ, నాకేంది పంచాయతీ? వాళ్ళిద్దరు రాజీ పడ్డ తర్వాత కేసు ఏముంటుందన్నా? రాజీ పడ్డారనిపిస్తుందా? అనిపిస్తుంది. అంటే ఇంకా అల్లు అర్జున్ కేసు ఏమీ లేదు, కేసే ఉంటుంది. కేసుకి రాజీకి ఏం సంబంధం? గద్దర్ అవార్డులకి, భవిష్యత్తులో బెనిఫిట్ షోలకి ప్రభుత్వానికి కావాల్సిన సహకారం ప్రభుత్వం అడిగింది, సినిమా పెద్దలకు కావాల్సిన అవసరాలు సినిమా పెద్దలు ఉంచుకుంటారు. రఘునందన్ రావు గారు, ఒక విషయం మీరు అడ్వకేట్గా చెప్తారు, రాజకీయ నాయకుడిగా చెప్తారు, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా చెప్తారు, అల్లు అర్జున్ మీద కక్ష కట్టింది ప్రభుత్వం అని మీరు చెప్తూ ఉన్నారు. సో తర్వాత జరిగిన సంఘటనల పట్ల ప్రజల అభిప్రాయాన్ని నేను మీ ముందు రిప్రజెంట్ చేసినాను. అల్లు అర్జున్ది తప్పు లేదా రఘునందన్ అంటే అల్లు అర్జున్ గారిది కూడా తప్పు ఉంది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్సిడెంట్ తెల్లారి తెలిసింది, మరుసటి రోజు తెలిసింది. అట్లీస్ట్ మానవత్వం ఉన్న ఒక మనిషిగా అల్లు అర్జున్ గారు కూడా స్పందించాల్సింది ఉండే. ఒక అమ్మాయి చనిపోయింది, తన అభిమాని, ఆ చిన్నపిల్లలు నా కాలనీలందరూ పుష్ప అని పిలుస్తారు, ఇట్లా మీడియాలో చాలా వార్తలు వచ్చినప్పుడు మానవత్వం కలిగిన ఒక మనిషిగా లేదా ఒక నటునిగా అల్లు అర్జున్ గారు వెంటనే అమ్మాయి చనిపోయిందనే విషయం తెలిసిన వెంటనే తను వెళ్తే ఇబ్బంది అవుతుంది అనుకుంటే వారి ఫాదర్ ఉన్నారు, నిర్మాతగా చేస్తారు అల్లు అరవింద్ గారు, వారిని కానీ లేదా ఈ సినీ నిర్మాతల్ని కానీ లేదా ఏదైతే మధ్యవర్తిత్వం చేసిన దిల్ రాజు గారు లాంటి పెద్దలు కానీ ఎవరో ఒకరిని అక్కడికి పంపించి ఎంతో కొంత సహాయం, బయట పెద్ద పబ్లిసిటీ చేయకుండా కూడా ఆ కుటుంబానికి సహాయం చేసి శ్రీతేజ హాస్పిటల్ ఖర్చులన్నీ మేము భరిస్తాం, మీరు గాబారపడకండి అని కొంచెం వాళ్ళకి స్వాంతన చేకూర్చాల్సిన బాధ్యతని అల్లు అర్జున్ గారు విస్మరించారు. టు దట్ ఎక్స్టెంట్ దెర్ ఈస్ మిస్టేక్ ఆన్ ద పార్ట్ ఆఫ్ అల్లు అర్జున్ ఆల్సో. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ అదే మాట అన్నారు, గొడ్డుతో పోయేదని గొడ్డల వరకు తెచ్చుకున్నారు అనేది. సో అది కరెక్ట్ అండి. సో అంటే స్పందించలేకపోవడం అనేది తప్పు. అల్లు అర్జున్ గారి వైపున జరిగిన తప్పు ఏంటంటే అమ్మాయి చనిపోయింది అని తెలిసిన తర్వాత అట్లీస్ట్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిరు అసెంబ్లీలో, అంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు కదా, అట్లా అమ్మాయి చనిపోయిందనే విషయం ఆ రోజు కాకపోతే తెల్లారైతే మీ దృష్టికి వచ్చింది కదా, వచ్చినప్పుడు వై కాంట్ యూ రెస్పాండ్? మాట్లాడాలి కదన్న, మానవత్వం ఉండాలి కదా మనకు కూడా. మన సినిమా చూడడానికి వచ్చి మనల్ని అభిమానించేటువంటి కుటుంబం చిన్నాభిన్నం అయిపోయినప్పుడు ఆ కుటుంబానికి నేను అండగా ఉంటా, ఆదుకుంటా, మీరు బాధపడకండి, అబ్బాయికి అయ్యే హాస్పిటల్ ఖర్చు నేను భరిస్తా, మీడియా ముందు చెప్తే అయిపోయేది కదన్న. దేర్ వుడ్ హావ్ ఎండెడ్ ద ఇష్యూ. అది నా అభిప్రాయం. మరి వారు ఎందుకు మాట్లాడలేదో వారికి. సో ఇప్పుడు ఫైనల్గా అంటే ఈ క్వశ్చన్ దీనికి సంబంధించి లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఫైనల్గా ఏమవుద్ది అనుకుంటున్నారు ఈ కేసులో? ఎందుకంటే ఇంటర్మ్ బెయిల్ పైన ఉన్నారు, మధ్యంతర బెయిల్ పై ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి, ఆర్డర్స్ రిజర్వ్లో ఉన్నాయి, ఏం జరుగుద్ది అనుకుంటున్నారు ట్రయల్ అంతా అయ్యేటప్పుడు? కోర్టుల విషయాల మీద కోర్టులు ఇచ్చిన జనరల్గా అంటే జడ్జిమెంట్స్ గురించి అంటే జనరల్గా ఏం జరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి కేసుల్లో? ఈ దేశంలో గతంలో జరిగిన అన్ని కేసులు చదివి మీరు ఏం జరిగినాయో అర్థమవుతుంది మీకు, అంతకంటే ఎక్కువ నేను చెప్పేది. ఓకే, 100 కేసులు రిజిస్టర్ అయితే ఎన్ని కేసులలో శిక్ష పడుతుంది, ఎన్ని కేసులలో అక్విటల్ వస్తుంది అనేది కొద్దిగా ఒకసారి ఎన్ని కేసులు వస్తుంది ఆ డేటా ఒకసారి పర్సెంటేజ్ ప్రకారం? 20% కేసులలో కన్విక్షన్ వస్తే చాలా ఎక్కువ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో.
రఘునందన్ రావు గారు, ప్రమోషన్స్లో భాగంగా అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోతాడు. ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి ఆ పేరు మర్చిపోవడం వల్లే రేవంత్ రెడ్డి గ్రిడ్జ్ పెట్టుకున్నాడు అనేటువంటి చర్చ నడుస్తుంది. నమ్ముతారా మీరు? మీరు బీఆర్ఎస్ తరఫున వకాలతో వచ్చుకోదురా? కేటీఆర్ అడిగిన ప్రశ్న మీరు నన్ను అడుగుతురా? ఇప్పుడు డయాస్ మీద కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడైనా, రఘునందన్ రావు మాట్లాడేటప్పుడైనా, చంద్రశేఖరరావు గారు మాట్లాడేటప్పుడైనా, రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడైనా కొన్ని పేర్లు పొరపాటున మిస్ అయిపోతాయి. దాంట్లో ఏముంటుందన్న? అందరి పేర్లు ఏమన్నా పేరు రాసుకొని వచ్చి లిస్ట్ రాసుకొని ఆ చివరి కుర్చీ కాడ నుంచి మొదలుకుంటే ఈ చివరి కుర్చీ దాకా అందరి పేర్లు చదువుతామా అన్న? అక్కడ కనబడుతున్నప్పుడు చదువుకుంటూ పోతుంటాం. 1-6 పేర్లు పొరపాటున మిస్ అయి ఉంటే ఆయన ఏం పొలిటికల్ లీడర్ కాదు కదా, అల్లు అర్జున్ ఏం పొలిటికల్ లీడర్ కాదు కదా, మర్చిపోతే మర్చిపోయి ఉంటాడు. దాన్ని పెద్ద మనసులో పెట్టుకుని ఏదో ముఖ్యమంత్రి సీరియస్గా తీసుకుండని కేటీఆర్ ఏదో మాట్లాడితే నువ్వు కూడా కదా అని పట్టుకుంటే ఎట్లా అన్న? నేను అందువల్ల ఒక చర్చ జరుగుతుందన్న. అదే చర్చ చాలా జరుగుతుంది అన్న, చాలా విషయాల్లో జరుగుతుంది. నువ్వు పసుపచ్చ కలర్ రంగేసుకొచ్చుకున్నావు, ఏంది తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తున్నావు అంటే నేను దీని మీద కూడా చర్చ జరుగుతుంది. ఏముంటుంది చర్చకి శ్రీశ్రీ చెప్తాడు, అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు పిల్ల, ఇంకా చాలా చెప్తాడు అట్లా. ఆయన ఏది కూడా చర్చకు అనర్హం కాదు, దేని మీదైనా చర్చ పెట్టవచ్చు అట్లా. అందుకని మీరు వేసుకున్న చొక్కా కాడ నుంచి మొదలుకుంటే వారు వేసుకున్నది పింక్ టీ షర్టా, పింక్ షర్టా, ఎందుకు వేసుకురు, టీఆర్ఎస్ లేదు కదా అని కూడా అనొచ్చు. నేను చర్చని ఎటైనా తీసుకుపోవచ్చు. అంటే పసుపు అంటే ఓన్లీ తెలుగుదేశం కాదు కదా, శుభ చూసుకుని దేనికైనా వాడతారు, పసుపే పెడతారు ఏదైనా. కానీ అది తెలుగుదేశం పార్టీ కలర్ అని దానికి ఒక గుర్తింపు ఉంది కదా. జనరల్గా తెలుగుదేశం పార్టీ ఏదైనా అకేషన్ జరిగితే వాళ్ళ నాయకులు అదే షర్ట్ వేసుకుని వస్తారు. బీఆర్ఎస్ ప్లీనరీ వేసుకున్న వాళ్ళు అదే. నేను అదే చెప్తున్నా, లేదని నేను అంటే లేను, ఉన్నదనే చెప్తున్నా. మంగళానికి, మంచికి, సాంప్రదాయానికి అన్నిటికీ వాడతారు, కానీ ఇది మా కలర్ అని వాళ్ళే ఇట్లా కొట్టుకుంటారు. అందుకని చెప్తున్నా అన్నట్టుగా అట్లా. పింక్ వీళ్ళది కాదు, పసుపు వాళ్ళది కాదు అని చెప్తున్నా అట్లా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.